హిందూ ధర్మానికి సంబంధించి మాట్లాడితే ఆయన రెస్పాండ్ కాడు అండ్ దానికి ఆయన అంగీకరిస్తాడు, 30 పెంచి అంగీకరిస్తారు. మీకు గుర్తుండే ఉంటుంది, మళ్ళీ సభలో మాట్లాడినప్పుడు ఇదే ఉదయం చప్పట్లు కొట్టాడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న విజయ్. అవును, సభలో అవి కూడా జనం గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ బంకీపూర్ బీజేపీని డింకి కొట్టించిందా సార్? మామూలు కాదుగా అది. బీజేపీకి ఏంటో ఈ వరుస దెబ్బలే అంటే ఒకసారి వాళ్ళు చార్ట్ పెద్ద లీడర్స్ చార్ట్స్ ఏమైనా చూపించుకోవాలి పెద్ద జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి. సో 3 రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. ఒకటి గుజరాత్లోని మంజల్పూర్, 2 మధ్యప్రదేశ్లోని దతియా, 3 బీహార్లోని బంకీపూర్ బైపోల్. ఈ మూడిట్లలో 2 బీజేపీ సిట్టింగ్ స్థానాలు, 2 ఒకటి గుజరాత్లో గెలుచుకున్నారు అండ్ బీహార్లో ఓడిపోయారు. 3వది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం, కాంగ్రెస్ తన స్థానాన్ని తాను రిటైన్ చేసుకుంది. సో ఇందులో బీజేపీ గురించి, మన గుజరాత్ గురించి పెద్దగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మంజర్పూర్ నియోజకవర్గంలో యోగేష్ భాయ్ నరేందర్ దాస్ పటేల్ ఆయన చనిపోయిన తర్వాత ఖాళీ అయిన స్థానంలో సత్యేంద్ర భాయ్ పటేల్ కి బీజేపీ టికెట్ ఇచ్చింది, ఆయన విజయం సాధించారు. ఇక్కడ 2 బీహార్ అండ్ మధ్యప్రదేశ్ కదా మెజారిటీ తగ్గింది. బీహార్ అండ్ మధ్యప్రదేశ్ చాలా కీలకం సార్. బీహార్ మధ్యప్రదేశ్ కి సంబంధించి చూసినట్లయితే బీహార్ లో మధ్యప్రదేశ్ లో రెండిట్లో కూడా అవినీతి ఆరోపణలను బేస్ చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేయడంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా విఫలమైంది. ఇందులో యాక్సెప్ట్ చేయాలి. రెండోది ఏంటంటే ప్రజలకు పర్లేదులే, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటే కుదరదు అని కూడా ప్రజలు సమాధానం చెప్పారు ఖచ్చితంగా. అండ్ బంకీపూర్ లో జరిగింది ఏంటంటే బంకీపూర్ స్థానం నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజీనామా చేస్తే వచ్చినటువంటి స్థానం. అండ్ బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం అనేది బీజేపీ కంచుకోట. అందులో నితిన్ నబీన్ కంచుకోట. నితిన్ నబీన్ తండ్రి గారు 4 సార్లు గెలిచారు, 2 సార్లు 3 సార్లు గెలిచారు. 1995 నుంచి 2010 వరకు ఆయన ఉన్నారు. 2010, 11, 15, 20, 25 4 టర్మ్స్ నితిన్ నబీన్. చనిపోతే బైపోల్లో ఈయన కాలేజ్ 2006లో గెలిచారు. అప్పటి నుంచి ఈయన గెలుస్తూనే వస్తున్నారు కన్సెక్యూటివ్ గా. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీ కంచుకోట. నితిన్ నబీన్ గారి తండ్రి నితిన్ నబీన్ గారి గడ్గా ఈ నియోజకవర్గాన్ని చెప్తారు బంకీపూర్ ని. అట్లాంటి స్థానంలో నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడిగా వెళ్ళిన తర్వాత ఆయన రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానం. నిజానికి ఇక్కడ జరిగింది ఏంటంటే అండి, ఫస్ట్ అసలు నితిన్ నబీన్ ఎంపిక చేసినటువంటి అభ్యర్థి వేరు. ఆయన అభిషేక్ కుమార్ సిన్హా. నితిన్ నబీన్ కి క్లోజ్ ఎయిడ్ గా చాలా సంవత్సరాల నుంచి ఆయన యూత్ వింగ్, బీజేపీకి సంబంధించిన యూత్ వింగ్ ని నడిపించినటువంటి వ్యక్తిగా, నితిన్ నబీన్ కి రైట్ హ్యాండ్ గా పేరున్నటువంటి వ్యక్తి అభిషేక్ కుమార్ సిన్హా. ఆయన ఆల్మోస్ట్ నామినేషన్ కూడా వేశాడు. నామినేషన్ వేసిన తర్వాత 24 గంటల్లో ఆయన నామినేషన్ ని వాపస్ తీసుకొని మళ్ళీ ఇంకో కొత్త పేరుని తీసుకొచ్చారు. అతని పేరు ఎవరంటే అక్కడ వచ్చింది అభిషేక్ కుమార్ సిన్హా ప్లేస్ లో వచ్చింది నీరజ్ కుమార్ సిన్హా. ఇప్పుడు క్యాండిడేట్ నీరజ్ కుమార్ సిన్హా అని పెట్టారు. అభిషేక్ ని ఎందుకు తప్పించారు అనేది అసలు కీలకమైన విషయం. అక్కడే మొత్తం ఎలక్షన్ మొత్తం మారిపోయింది. నితిన్ నబీన్ ఈ కొత్త వ్యక్తిని పెట్టిన తర్వాత 9 గంటల వరకు ట్వీట్ కూడా చేయలేదు ఆ కొత్త వ్యక్తికి కంగ్రాచులేట్ చేస్తూ. ఏం జరిగింది అని అంటే కనుక అభిషేక్ కుమార్ సిన్హాకి టికెట్ ఇవ్వాలని నితిన్ నబీన్ అనుకున్నారు. అయితే అభిషేక్ కి కుటుంబ సభ్యులు ఎవరో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో ఆ ఫాడర్ స్కామ్ లో ఆయన మీద జైలు శిక్ష పడింది. సో ఆ ఫాడర్ స్కామ్ లో ఉన్న వ్యక్తి కాబట్టి ఈయనని ప్రశాంత్ కిషోర్ ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొచ్చే అవకాశం ఉందని ఆయన పక్కకు తప్పించారు. మేబీ అది రీజన్ నేను అనుకోవట్లేదు. సో అవినీతికి సంబంధించిన అంశమే కాదు, ఇంకేదో విషయాలు ఉన్నాయి. అందులో బీహార్ కొత్త ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పాత్ర ఉందా, లేకపోతే నితిన్ నబీన్ ఏమనుకున్నారు, ఇంకా మిగతా ఎవరెవరి ఇంటర్వెన్షన్ ఉంది అనేది మనకు తెలియదు. బట్ ఎస్, ఈ అభ్యర్థిని మార్చారు, కొత్త అభ్యర్థిని తీసుకొచ్చిన తర్వాత ఇంకో దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కుక్కను పెట్టినా పిల్లిని పెట్టినా గెలుస్తారు అని ఒక నాయకుడు ఎవడో స్టేట్మెంట్ ఇచ్చాడు. రవిశంకర్ ప్రసాద్ ఇవ్వలేదు. రవిశంకర్ ప్రసాద్ ఇచ్చిందని ట్విస్ట్ చేశారు. రవిశంకర్ ప్రసాద్ క్లియర్ చెప్పారు, అలా ఎవరన్నా అంటే అది పూర్తిగా తప్పు అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. తర్వాత రవిశంకర్ ప్రసాద్ కాకుండా లోకల్ గా ఉన్నటువంటి నాయకులు మాట్లాడిన మాటలు అవి. సో దాన్ని రవిశంకర్ ప్రసాద్ తప్పు పట్టారు. అయితే ఆ ఒక్క వరకు కట్ చేసేసి దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. సో ఆయన్నే మాట్లాడారు అన్నట్టుగా తీసుకొచ్చారు. నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే ఎవరిని పెట్టినా గెలుస్తారు, ఇది బీజేపీ కంచుకోట, ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఒకవైపు, ఇక్కడ ఒక అహంకారం కనిపించింది. ఇంకోవైపు ప్రశాంత్ కిషోర్ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్థానాల్లో పోటీ చేశారు జన్ స్వరాజ్ పార్టీ. ఒక్క స్థానం కూడా గెలవలేదు.
అయితే అప్పుడు ప్రశాంత్ కిషోర్ పోటీ చేయలేదు. ఈసారి ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే నితిన్ నబీన్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిసిన వెంటనే, జాతీయ అధ్యక్షుడు అవుతున్నారని తెలిసిన వెంటనే ఆ కాన్స్టిట్యుయెన్సీ మీద దృష్టి పెట్టారు. అఫ్ కోర్స్ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ కి కొదవేం లేదు. అఫ్ కోర్స్ ఆయన పార్టీ గెలవలేకపోయింది 2025లో, కానీ ఒక బైపోల్ ని గెలుచుకోవడంలో ఆయన సర్వశక్తులు ఒడ్డడం జరుగుతుంది. ఆబ్వియస్లీ డేటా నహీ చాహియే బేటా చాహియే అనుకుంటూ వచ్చాడు ఈసారి. కరెక్ట్ అంటే మా పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి, మీ డేటా ఎవరికి కావాలి ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు. ఆయన ఆల్మోస్ట్ 3-4 నెలల నుంచి అక్కడే ఉన్నారు. ఒక 100 మంది హైలీ ప్రొఫెషనల్ స్ట్రాటజిస్ట్లను అక్కడ మోహరించారు అండ్ చాలా సీరియస్ గా వర్క్ చేశారు. ప్రశాంత్ కిషోర్ అండ్ గతంలో ఆయనకు సింపతి కూడా వచ్చింది 2025 అసెంబ్లీ ఎలక్షన్స్ లో, ఒక్క సీట్ కూడా గెలవలేదు ఆయన. సో ఈసారి అండ్ నితిన్ నబీన్ వర్గం నుంచి లేదా ఈ పర్టికులర్ బీజేపీ శ్రేణుల నుంచి వచ్చినటువంటి ఒక సీరియస్ మాటలు, అదే చెప్పాను ఇందాక, ఒక అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటి నేపథ్యంలో క్యాండిడేట్ తోటి ఇది మిస్ అయిపోయింది. ప్రధానంగా కనిపించిందని అంటున్నారు సార్ అక్కడ అబ్జర్వర్స్ ఏంటంటే, బీజేపీ తన కోర్ ఐడియాల నుంచి డివేట్ అయిపోయి సెక్యులరిజం అనే ట్యాగ్ పట్టుకొని వెళ్ళడం కూడా ఇక్కడ దెబ్బ కొట్టింది. చాలా ఉన్నాయి కారణాలు, ఒకటి కాదు. అంటే ఏం మాట్లాడినా అది నిజంగా వాళ్ళ నియోజకవర్గం. ఒక రకంగా చెప్పాలంటే 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి ఓన్లీ నితిన్ నబీన్ కుటుంబాన్నే చూస్తున్నారు అక్కడ ప్రజలు. సో ఒక మార్పు కూడా కోరుకొని ఉండవచ్చు. అండ్ ఇప్పుడు నితిన్ నబీన్ కూడా లేరు కదా ఎట్లాగో. సో ఆయన ప్లేస్ లో ఇంకొకరు ఎవరో వస్తున్నారు, ఇంకొక వ్యక్తికి అవకాశం ఇద్దామని కూడా అనుకొని ఉండవచ్చు. ఒక ఫ్యాక్టరీ వస్తుంది, నార్మల్ గా ఒక ఫ్యాక్టరీ. ఇంకోటి మీకు యూపీ బీహార్ చూశారు కదా, అక్కడ క్షత్రియాస్ అండ్ బ్రాహ్మిన్స్ ఈ 2 సామాజిక వర్గాలు బీజేపీకి దూరం అయ్యాయి. వ్యతిరేకమైన కానీ ఎందుకంటే అచ్చంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అనే కాన్సెప్ట్లోకి వీళ్ళు కూడా దిగిపోవటం, తన సొంత కోర్ ఐడియాలజీ నుంచి డివేట్ అవటం అనేది, వీళ్ళు మమ్మల్ని ఇగ్నోర్ చేశారు ఈ 2 సెక్షన్స్ అని అక్కడ వాళ్ళు బలంగా అనుకుంటున్నట్టు కూడా కరెక్ట్ రకరకాల వార్తా కథనాలు వచ్చినాయి. మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అంశం, ఇక్కడ మీరు ఇప్పుడు బీహార్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, మధ్యప్రదేశ్ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అంటే బీజేపీ నాయకత్వము, అధినాయకత్వము ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోవాలి అనిపించేటువంటి ఎన్నిక ఇది. ఎలాగా అంటే ఈవెన్ దతియా, మధ్యప్రదేశ్ లోని దతియా నియోజకవర్గంలో సార్, ఇక్కడ యాక్చువల్లీ నరోత్తమ్ మిశ్రా అని బీజేపీ నాయకుడు. నరోత్తమ్ మిశ్రా గతంలో ఆయన హోమ్ మినిస్టర్ గా పనిచేసిన వాడు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ గా పనిచేశారు 2020 నుంచి 2023 వరకు. అంటే నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి మధ్యప్రదేశ్ బీజేపీలో. అట్లాంటి నరోత్తమ్ మిశ్రాకి టికెట్ ఇవ్వలేదు ఈ బైపోల్లో. ఆయన 23లో ఓడిపోయారు. 23లో ఓడిపోవడం వల్ల అక్కడ రాజేంద్ర భారతి ఎన్నికయ్యారు. 2023లో కాంగ్రెస్ నుంచి రాజేంద్ర భారతి ఎన్నికయ్యారు. రాజేంద్ర భారతి పైన అవినీతి ఆరోపణలు వచ్చాయి, ఆయన మీద కన్విక్ట్ అయ్యారు, ఆయన జైలు శిక్ష పడింది బ్యాంక్ ఫ్రాడ్ కేసులో. మీరు గమనిస్తే ఫాడర్ స్కామ్ లో కుటుంబ సభ్యులు ఉన్నారన్న నెపంతో ఇక్కడ టికెట్ ఇవ్వలేదు బీజేపీ బీహార్లో. బట్ ఇక్కడ ఆల్రెడీ అవినీతి చేశారనే నిరూపణ అవడంతో జైలు శిక్ష పడ్డ తర్వాత కూడా ఆ స్థానంలో ఎలక్షన్స్ వచ్చింది, కాంగ్రెస్ గెలిచింది. సో రాజేంద్ర భారతి రాజీనామా చేయడం వల్ల వచ్చినటువంటి కువార్ ఘన్శ్యామ్ సింగ్ కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేశాడు, ఆయన గెలిచాడు. అంటే అవినీతి అనేది లెక్కలోకి వస్తుందా రాదా అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్.